సో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి నేను మీకు ఇండియా చిట్ట చివర ఉన్న ఒక పాత పడిపోయిన రామాలయం, ఇంకా ఒక పాత చర్చి, ఇంకా ఇలా మెడికల్ కాలేజ్, ఇలా కొన్ని అవశేషాలు అయితే ఉన్నాయి. సో అదైతే మొత్తం చూపించబోతున్నా. జస్ట్ 5 minutes వీడియోనే. నా కోసం ఒక 5 నిమిషాలు టైం స్పెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మనం లాస్ట్ వ్యూ పాయింట్కి అయితే వచ్చామన్నమాట. డెడ్ ఎండ్ పాయింట్ అనమాట ఇది. ఇంకా సో అశోక స్తూపం కనిపిస్తుంది కదా. సో అశోక స్తూపం మీద 4 సింహాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి సీ వ్యూ చూద్దాం అనమాట. ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ వ్యూ, ఇంకా ఇది వచ్చేసి సెంటర్ పాయింట్, ఇంక ఇది వచ్చేసి ఇండియన్ ఓషన్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇండియన్ ఓషన్లో ఏ రకంగా అలలు అయితే ఎగుసిపడుతున్నాయి అనేది. సో పక్కనే ఉన్న బే ఆఫ్ బెంగాల్ చూడండి, కొంచెం కూడా నీళ్ళ కదలిక లేదనమాట. సో ఇక్కడ నుంచి మనం వ్యూ పాయింట్ చూసాం కదా. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ రామేశ్వరానికి రావడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, కాశీకి వెళ్ళిన వారు రామేశ్వరానికి తప్పకుండా వెళ్ళాలి అని మన పూర్వీకులు పెద్దవారు చెప్పారనమాట. సో దేనికి చెప్పారనేది దానికి సంబంధించి చాలా లాజిక్స్ ఉన్నాయి. సో ఆ లాజిక్స్ అన్నింటినీ మనం పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే మాట్లాడేంత టైం లేదు. సో తెచ్చిన వాటర్, కాశీ నుంచి తెచ్చిన వాటర్ని ఇక్కడ కలిపేద్దాం. కాశీకి 5 times వెళ్ళా కానీ రామేశ్వరం ఒకసారి కూడా రావడానికి కుదరలేదు. సో ఇప్పుడైతే కుదిరింది. సో తెచ్చిన వాటర్ అయితే కలిపేశాను. సో ఇప్పుడు మీకు చెప్పా కదా మెడికల్ కాలేజ్, ఇంకా రామాలయం ఇట్లాగా పాత పడిపోయినవి ఉన్నాయి అని చెప్పేసి. సో జస్ట్ గోడలు అవి మాత్రమే మిగిలిపోయినాయి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొత్తం పోస్ట్ ఆఫీస్ అనమాట. చూడండి, జస్ట్ గోడలు అలా మిగిలి ఉన్నాయి. సో ఇదేం జరిగిందంటే 1964లో పెద్ద సునామీ వచ్చింది అనమాట. సునామీ రావడంతో ఇక్కడ ఊరు మొత్తం మునిగిపోయింది, ఏం మిగలలేదు. సో గట్టి స్ట్రక్చర్ ఏదైతే ఉందో సో అవి మాత్రమే మిగిలినాయి అనమాట. సో గట్టి స్ట్రక్చర్ వచ్చేసి జస్ట్ పోస్ట్ ఆఫీస్, మెడికల్ కాలేజ్, ఇంకా రాముడు టెంపుల్, ఇంకా చర్చి, ఇలాగా ఒక 5-6 చిన్న ఉన్నాయి అనమాట. సో అవి మాత్రం గట్టి స్ట్రక్చర్స్ కావడంతో అవి మాత్రమే మిగిలినాయి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో చూస్తున్నారు కదా, లైట్ హౌస్ కూడా కనిపిస్తుంది మీకు ఇక్కడ నుంచి. సో ఇంకా మీకు రైల్వే స్టేషన్ అని చెప్పా కదా, ఇందాక చూసింది మీరు పోస్ట్ ఆఫీస్. రైల్వే స్టేషన్కి అవుట్ సైడ్లో గేట్స్, ఇట్లా ఇనుప గేట్లు పెట్టుంటాయి కదా. సో అయితే ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి ఇనుప గేట్లు అనమాట, రైల్వే గేట్స్. సో మీకు అక్కడ దూరంగా ఏదైతే కనిపిస్తుంది కదా, ఇంక ఇది వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా ఏదో ఇగ్లూ టైప్లో కనిపిస్తుంది అనమాట. అదే పీజియన్స్ ఉంటాయి కదా, వాటి హౌస్ లాగా కనిపిస్తుంది. ఇది నాకు తెలిసినంత వరకు రాముడు టెంపుల్ అనుకుంటున్నాడు. ఫస్ట్ పైన గోపురం టైప్లో ఉంటాయి కదా. సో చూడండి ఫ్రెండ్స్, ఇంత మొత్తం ఎండిపోయిన ఇసుకలో కూడా చుట్టుపక్కల దూరం దాకా నీళ్ళు లేకపోయినా ఇందులో నీళ్లు ఉన్నాయి. సో కొంచెం స్పెషల్ అనిపించింది నాకు. సో ఇది వచ్చేసి పైన రాముడు టెంపుల్ పైన గోపురం అనుకున్నాను నేనైతే. టెంపుల్ బ్యాక్ సైడ్ కావచ్చు అని అనుకుంటున్నా, ఎందుకంటే దీనికి ఆపోజిట్లోనే ఇవ్వండి బేస్మెంట్స్ అవి ఉన్నాయి. ఇంకా ఇది కాక దీనికి ఆపోజిట్లో నా టెంపుల్స్ గోపురాలు ఉంటాయి కదా మనవి. సో అలా ఇదిగోండి హాఫ్ గోపురం అయితే ఉంది. అంటే అప్పుడు కూలిపోయినాయి కదా, సో కూలిపోయిన వాటిలో హాఫ్ గోపురం అయితే మిగిలిందనమాట. సో దీన్ని బట్టి అయితే ఇది రాముడు టెంపుల్ అని చెప్పొచ్చు మనం. దీనికి సంబంధించిన బ్యానర్స్ కూడా అక్కడ బ్యానర్ అక్కడ పెట్టుంది. సో దాని దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బ్యానర్ అయితే మనకు చూపిస్తానమాట. సో ఇక్కడ నుంచి మనం చూడండి అన్ని అవశేషాలు మిగిలిపోయినాయి. సో దీని పక్కనే మనకి మెడికల్ కాలేజ్ ఉందన్నమాట. సో చూడండి, సో కాలేజ్ చూడడానికంటే ఇట్లా బారుగా పొడుగ్గా ఉంది, కానీ అంటే మొత్తం చెట్లతో ఇట్లా కూలిపోయి ఇట్లా కమ్ముకుపోవడం వల్ల ఇలాగా మొత్తం చిన్నగా, అంటే చూడడానికి వ్యూ చిన్నగా కనిపిస్తుంది. సో మన లోపలికి కూడా వెళ్ళలేము, ఎందుకంటే పోయినసారి షార్ట్లో చూపించా కదా ఇది చాలా డేంజర్ గడ్డి అని చెప్పి. సో ఆ గడ్డి ఉందన్నమాట అదంతా. సో వెళ్ళలేము లోపలికి మనం. సో చూస్తున్నారు కదా, జస్ట్ గోడలు అలా మిగిలిపోయినాయి అనమాట. పిల్లర్ని బేస్ చేసుకున్న ఇటుకలు కానివ్వండి, గోడలు కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే కొంచెం స్ట్రక్చర్ మిగిలింది మనకి. ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ మేక వచ్చేసి మాత్రం ఈనాటి కాలందే, పాతకాలంది కాదు. మళ్ళీ మీరు ఈ పాతకాలంది అనుకున్నారు మళ్ళీ. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా వచ్చేసి కొంచెం ఒక ఇల్లు ఏమన్నా ఉండేది అనుకుంటా, కింద బేస్మెంట్స్ మిగిలినవి. సో ఇంకొంచెం అలా ముందుకెళ్దాము. ఇక్కడ ఒక రూమ్ అయితే కనిపిస్తుంది నాకు, చూడండి ఒక రూమ్ లాగా ఉంది. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి వచ్చేసేమో నీటిలో తేలాడే రాళ్ళు అనమాట. అదే రామసేతు కట్టారు కదా, నీటిలో తేలుతాయి అనమాట ఈ రాళ్ళు. బట్ మనం ఇప్పుడు మోసుకెళ్ళి వాటిని సముద్రంలో వేసే అంత ఓపిక నా దగ్గర లేదు, ఎందుకంటే నేను జర్నీ చేస్తున్నా కదా, కాళ్ళ నొప్పులు ఉన్నాయి. సముద్రం కూడా కొంచెం దూరంలో ఉంది. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఇంకో ఇగ్లూ టైప్లో ఉందన్నమాట. సో ఇదేంటో నాకు అర్థం కాలేదు, కావచ్చు అది కూడా ఏదన్నా ఉండొచ్చు సంథింగ్. అంటే మొత్తం మునిగిపోయినాయి కదా, సో పైన పాట్ని బట్టి మనం పెద్దగా జడ్జ్ చేయలేమన్నమాట ఏంటనేది. ఇంకా మీకు అన్నీ చెప్పేసాను. ఇప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఇంకా చర్చ్ గురించి చెప్పా కదా. సో ఇది వచ్చేసి ఫైనల్ స్టార్టింగ్ పాయింట్లో ఉన్న చర్చ్ అనమాట. పాత చర్చ్, చాలా ఓల్డ్ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ గురించి కూడా మన దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ చూద్దాం అనమాట, అంటే ఏంటి అనేది. సో దగ్గరికి అయితే వెళ్తున్నాను.
మొత్తానికైతే రామేశ్వరంలో ఉన్న వ్యూ పాయింట్ కానివ్వండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. దీనికంటే ముందు వీడియోలో మీకు లైట్ హౌస్కి సంబంధించిన వీడియో కూడా చూపించాను కదా. సో దానికి కూడా మీరందరూ బాగానే సపోర్ట్ ఇచ్చారు. సో ఈ వీడియో కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో చూస్తున్నారు కదా, ఇది చర్చ్ వచ్చేసి బ్యాక్ సైడ్ గోడ అనమాట. చూడండి మొత్తం సిమెంట్ మొత్తం పోయినాయి, రాళ్ళ స్ట్రక్చర్ మాత్రమే మిగిలిందనమాట. ఇందాక బ్యానర్ చూపిస్తానని చెప్పా కదా. సో ఈ బ్యానర్లో క్లియారిటీగా ఉందిగోండి, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, ఆటోమేటిక్ వాటర్, ఫ్లోటింగ్ స్టోన్స్. ఇందాక ఫ్లోటింగ్ స్టోన్స్ చూపించా కదా మీకు, ఆ రాళ్ళు నీళ్ళు తేరుతాయి అనమాట. ప్రస్తుతానికి మనం ఉన్న పాయింట్ ఓల్డ్ చర్చ్ అనమాట. ఇంకా హౌస్ అండ్ టెంపుల్, ఇందాక ఇగ్లూ అన్నా కదా, అది హౌస్ ఇంకా టెంపుల్ అంట. సో ఇలాగ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి మనం ఇప్పుడు చర్చ్కి ఫ్రంట్ సైడ్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ప్రస్తుతానికి మనం చర్చ్కి లెఫ్ట్ సైడ్లో అయితే ఉన్నాము. సో బార్కి వెళ్తున్నాము. సో చర్చ్కి కూడా చూడండి మొత్తం గోడలు ఏవైతే ఉన్నాయో, పిల్లర్స్ ఇంకా బేస్మెంట్కి సంబంధించిన ఏవైతే స్ట్రక్చర్ ఉందో అది మాత్రమే మిగిలినాయి, గోడలన్నీ కూలిపోయినాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు అంత పెద్ద సునామీ వచ్చిందని. సో చూస్తున్నారు కదా, ప్రస్తుతానికి మనం చర్చ్ ఫ్రంట్ పాయింట్కి అయితే వచ్చేస్తున్నాము. సో చూడండి ఫ్రెండ్స్, చర్చ్ ఫ్రంట్ నుంచి వ్యూ పాయింట్ అయితే ఇలా ఉందన్నమాట. సో సెంటర్లో ఒక హోల్ పెట్టుంది, దేనికనేది అర్థం కాలేదు నాకు, ఏ చర్చ్లో కూడా కనిపించలేదు ఇప్పటి వరకు నాకు అలాగా. సో చూస్తున్నారు కదా, చర్చ్ లోపల డెడ్ ఎండ్ పాయింట్లో మనకు ఒక బేస్మెంట్ లాగా అనిపిస్తుంది. నాకు తెలిసినంతవరకు అక్కడ ప్రేయర్ చేస్తారనుకుంటా పాస్టర్ గారు కూర్చొని అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ చర్చ్ వ్యూ పాయింట్ వచ్చేసి. ఇంకా మీకు ధనుష్కోడిలో ఉన్న లాస్ట్ వ్యూ పాయింట్లో ఉన్న ఓల్డ్ స్ట్రక్చర్స్ అన్ని చూపించాను. సో ఇంక ఇది వచ్చేసి మన ఇండియన్ ఓషన్ సీ పాయింట్ అనమాట, వ్యూ పాయింట్. సో చూడండి ఒకసారి, ఇది కూడా ఒక లుక్ వేసేసుకొని ఇంకా వీడియో కొట్టేసేద్దాం. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.